రాత్రి 12 గంటలకు సమీపించే కొద్దీ నగరం ఉత్సాహంతో నిండిపోయింది. వీధులు మెరుస్తున్న లైట్లతో ప్రకాశిస్తున్నాయి. వీధిలో ఆహారం అమ్మే వ్యాపారుల యొక్క వాసనలు గాలిలో వేడివెడుతున్నాయి. స్వచ్ఛమైన నవ్వులు మృదువైన శబ్దాలుగా వినిపిస్తున్నాయి. ప్రతి మూలన ఒక కథ ఉంది. ప్రతి ఒక్కరూ నూతన సంవత్సరాన్ని స్వాగతించడానికి తమదైన శైలిలో సిద్ధమవుతున్నారు. మాయ తన అపార్ట్మెంట్ బాల్కనీలో బ్లాంకెట్ తన చుట్టూ కప్పుకొని నిలబడి ఉన్నది. అంతలో చిన్నగా మ్యావ్ మ్యావ్ అంటూ గుసగుసలాడుతున్న తన పిల్లి స్నోయి అక్కడికొచ్చింది. మాయ నవ్వుతూ తన స్నోయిని ఎత్తుకొని దూరంగా కనిపిస్తున్న నగరపు కాంతుల్ని చూస్తోంది. ఆమె ఈ న్యూ ఇయర్ ని నిశ్శబ్దంగా గడపాలని నిశ్చయించుకుంది. ఆకాశం అంతా మేఘాలతో, రకరకాల క్రాకర్స్ తో అందంగా ప్రకాశిస్తోంది. కొన్ని నెలలుగా ఆమె చూడని రంగులతో ఆమె ప్రపంచం చిత్రించుకున్నది. ఈ సంవత్సరం నేను ఆ ఆర్ట్ ప్రాజెక్ట్ ని ప్రారంభిస్తాను అని ఆమె స్వయంగా అనుకుని తన చేతిలో ఉన్న హాట్ చాక్లెట్ తాగుతూ స్నోయితో ఆ న్యూ ఇయర్ ని అలా ప్రశాంతంగా గడిపింది. నగరం మధ్యలో అర్జున్ మరియు నిషా ఒక బిజీగా ఉండే స్ట్రీట్ పార్టీలో లైవ్ మ్యూజిక్ బీట్స్ కి అనుగుణంగా డాన్స్ చేస్తూ ఊగిపోతున్నారు. అది వారి పెళ్లి తర్వాత వచ్చిన మొదటి కొత్త సంవత్సరం. వారు ఆ గందరగోళంలో అరుస్తూ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. మేము ప్రతి అడ్వెంచర్ ను కలిసి అనుభవిస్తామని ప్రమాణం చేసుకుంటున్నాం అని అర్జున్ గట్టిగా సంగీతంతో పాటు అరుస్తూ ఉంటే నిష నవ్వుతూ అర్జున్ ని చూస్తోంది. అలా ఆమె బుగ్గలు ఆనందంతో మెరుస్తూ ఉండగా అర్జున్ ఆనందంగా తన ముందు టేబుల్ మీద ఉన్న గ్లాసుని పైకెత్తి తాగాడు. నగరానికి దూరంగా బయట ప్రాంతంలో పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయురాలైన మిసెస్ ఫెర్నాండిస్ తన ప్రసిద్ధి బాదం బిస్కెట్లను తయారు చేస్తున్నారు. ఆమె వాటిని చిన్న ప్యాకెట్లలో జాగ్రత్తగా చుట్టి ప్రతి ఒక్క దానికి థ్యాంక్ యూ నోటుని తన చేతితో అలంకరించి రాస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో ఆమె బయటకు వచ్చి ఇరుగు పొరుగు వారికి మరియు రాత్రిపూట రెస్ట్ లేకుండా పనిచేసే సెక్యూరిటీ గార్డులకు వాటిని అందచేయాలని ఆమె కోరిక. ఆమె ఆనందం అలా ఇవ్వడం నుంచి వచ్చింది మరియు ఆమెకు లభించిన చిరునవ్వులు ఎప్పటికీ ఆమె మర్చిపోలేని జ్ఞాపకాలుగా నిలిచాయి. అదే సమయంలో కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న ఒక చిన్న గ్రామంలో రైతైన ఆరవ్ మరియు అతని కుటుంబం ఒక క్యాంప్ఫైర్ చుట్టూ గుమిగూడి కూర్చున్నారు. వాడి వేడుక ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్ గా ఉంది. తాజాగా కోతకు వచ్చిన చిలకడ దుంప గడ్డల్ని మంటల్లో కాల్చి తింటున్నారు. రాత్రి గాలిలో వినసొంపుగా ప్రతిధ్వనించే వారి జానపద గీతాలు పాడుకుంటూ పైన ఉన్న నక్షత్రాలే వారికి అలంకరణలు అనుకుని మరియు మధ్యలో మనస్ఫూర్తిగా నవ్వే నవ్వుని వారు సంగీతంగా మార్చుకున్నారు. మంచి పంట, మంచి ఆరోగ్యం మరియు ప్రశాంతతతో బతకడం అని ఆరవ్ తండ్రి తన ముందు ఉన్న వెచ్చని పాల గ్లాసును పైకెత్తాడు. అప్పుడే తన నగరానికి తిరిగి వచ్చిన సమీరా ఒక డాక్టర్ తన కొలీగ్స్ తో హాస్పిటల్ బ్రేక్ రూమ్ లో కూర్చుని తొందరగా ఆర్డర్ చేసిన పిజ్జాను తింటూ ఉంది. సంవత్సరం మారినప్పుడు రోగులు ఒంటరిగా లేరని నిర్ధారించుకోవడానికి ఆమె డబుల్ షిఫ్ట్లు పనిచేసింది. ఆమె వేడుక అందరికన్నా భిన్నంగా ఉంది, కానీ అర్థవంతమైంది. ఆమె డెడికేషన్ ఈ తేడాను తీసుకువచ్చిందని గుర్తు చేసుకుంటూ నవ్వుకొని ఆ న్యూ ఇయర్ ని సెలబ్రేట్ చేసుకుంటుంది. ఇలా రకరకాలుగా నగరం నలుమూలలా కూడా ప్రపంచమంతా కూడా తమనైన శైలిలో న్యూ ఇయర్ ని జరుపుకుంటూ ఉన్నారు. సరిగ్గా గడియారం 12 గంటల సమయానికి రాగానే ఆకాశం అంతా రకరకాల క్రాకర్స్ తో పేలిపోతూ అందంగా కనిపిస్తున్నాయి. ప్రపంచంలోని ప్రతి మూలను రెప్పపాటు సమయం సాధారణ ఆశ్చర్యంతో ఏకం చేశాయి. ఒక సెకండ్ కు వారు ఎక్కడ ఉన్నారో లేదా వారు ఎలా జరుపుకుంటున్నారో పట్టించుకోలేదు. అందరూ గట్టిగా హ్యాపీ న్యూ ఇయర్ అని అరుస్తూ ఉన్నారు. ఒంటరిగా లేదా గుంపులో ఉన్న ప్రతి వ్యక్తికి ఆశ అనే అదే మైమర్పు కనిపిస్తూ ఉంది. కొత్త ప్రారంభం, దానికోసం తీసుకునే రిజల్యూషన్తో అందరి మనసులో నిండిపోయాయి. కొంతమంది ప్రజలు ఈ నూతన సంవత్సరంలో తమ కలలు, తమ సంకల్పాలతో ఉత్తేజంగా ఉన్నారు. మరికొంతమంది ప్రజలు తమ కథలను కొత్త మలుపులతో మలుచుకోవడంలో భాగంగా ప్రణాళికలు వేసుకుంటూ రాబోయే మార్పుకి ఉత్సాహంగా వేచి చూస్తున్నారు. మీరు కూడా మీకు నచ్చిన శైలిలో న్యూ ఇయర్ ని స్వాగతిస్తున్నారని ఆశిస్తూ విష్ యూ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్.